అదృష్టం బాగుండి ఆవిడ ఓకే చేయాల. రాజమౌళి గారి ఇంటర్వ్యూ చూసి షాక్ అయ్యాను, చాలా బాధ కూడా పడ్డాను నేను. నా టైం ఆయన వేస్ట్ చేశారు, ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటం మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. And then I couldn't even digest it because I felt ఇంత అన్ప్రొఫెషనలిజం. ఆ డైరెక్టర్కి తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. చాలా పొగరుగా బిహేవ్ చేశారు సెట్లో, యాక్టర్స్ మీద అరవడం జరిగింది. మనందరికీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించే సినిమా ఫైట్స్, సాంగ్స్, ఆ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, ఈవెంట్స్ లో ఒకరినొకరు పొగడటం అంతా బానే అనిపిస్తాయి. కానీ ఈ స్క్రీన్ వెనుకాల బిహైండ్ ది సినిమా అంతా స్మూత్ గానే ఉంటదా? హీరోస్ కి డైరెక్టర్స్ కి మధ్య అంతా కూల్ గానే నడుస్తుందా అంటే చాలా సార్లు ఆన్సర్ నో అనే వస్తుంది. సినిమా అంటేనే ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ చాలా ఒపీనియన్స్, డిఫరెంట్ ఐడియాస్ అండ్ అఫ్ కోర్స్ పెద్ద పెద్ద ఈగోస్ ఉంటాయి. అప్పుడప్పుడు ఒకరితో ఒకరు సింక్ అవ్వరు, దాంతో క్లాషెస్, కాంట్రవర్సీస్, గొడవలు స్టార్ట్ అవుతాయి. కొన్ని బయటకు లీక్ అవుతాయి, కొన్నేమో అక్కడే కాంప్రమైజ్ అయిపోతాయి, లేకపోతే పబ్లిక్ లో ఎందుకు పెట్టడం అనుకుంటారు. ఈ రోజు మన వీడియోలో ఎగ్జాక్ట్లీ అలాంటి పబ్లిక్ అయిన హీరో డైరెక్టర్ క్లాషెస్ ఏంటి, ఎందుకు అయ్యాయి అనే దాని గురించే మాట్లాడుకుందాం. అయితే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 8, విశ్వక్ సేన్ అండ్ అర్జున్. అసలు ఈ కాంబో అనౌన్స్మెంటే అన్ఎక్స్పెక్టెడ్. అర్జున్ అంతకు ముందు వరకు తమిళ్ మూవీస్ డైరెక్ట్ చేసిన స్ట్రైట్ తెలుగు మూవీ తీసిందే లేదు. మళ్ళీ అర్జున్ కూతురు హీరోయిన్, ప్రొడ్యూసర్ కూడా అర్జునే. ఇలా ప్రాజెక్ట్ మీద ఒక రకమైన క్యూరియాసిటీ, అసలు ఏం తీయబోతున్నారు అనేలా. జూన్లో మూవీ లాంచ్ అయితే నవంబర్ 5కి అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఆ గ్యాప్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పారు. విశ్వక్ అన్ప్రొఫెషనల్ అని స్క్రిప్ట్ ఓకే చేసి అడ్వాన్స్ అమౌంట్ పంపి మూవీ లాంచ్ చేశాక వేరే హీరో యాక్టర్స్ అవైలబిలిటీ బట్టి కాల్ షీట్స్ తీసుకున్నాం. ఎన్నో కాల్స్ చేశాను, చాలాసార్లు రెస్పాన్స్ ఇవ్వరు. 2 సార్లు స్కెడ్యూల్స్ పోస్ట్ పోన్ చేద్దామన్నా కూడా అందరితో మాట్లాడి ఒప్పించి మొత్తంగా ఒక స్కెడ్యూల్ ఫిక్స్ అయ్యి సెట్ అరేంజ్ చేశాను. తేరా చూస్తే విశ్వక్ సేన్ ఫస్ట్ డే షూట్ కొన్ని అవర్స్ లో స్టార్ట్ అవ్వబోతుంది అనగా ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ చేయండి, మాట్లాడాల్సింది ఉంది అన్నారంట అర్జున్తో. స్క్రిప్ట్ సూపర్ అని చెప్పి ఇన్ని పోస్ట్ పోన్మెంట్స్ తర్వాత ఫైనల్ గా స్టార్ట్ అనుకునే టైంకి ఇలా చేస్తారా ఎవరైనా అని ఫైర్ అయ్యారు. దీనికి రెస్పాన్స్ గా విశ్వక్ సేన్ నెక్స్ట్ డే ఒక ఈవెంట్ లో నాకు తెలిసి నా అంత ప్రొఫెషనల్ ఎవరుండరు, ఇప్పటిదాకా చేసిన డైరెక్టర్స్ అందరితో కొలాబరేటివ్ గా ఉండేవాడినని, అన్ని డిస్కస్ చేసేవాడినని, ఫైనల్ గా కొన్ని ఒప్పుకున్నా కొన్ని ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ వినేవారు. కానీ అర్జున్ సార్ విషయంలో అలా లేదు. నాకు తెలుసు కదా ఇదే కరెక్ట్ అని మాట్లాడినివ్వకుండా కట్ చేసేవాళ్ళు. ఎందుకో కరెక్ట్ కాదనిపించి ఇలాంటి అట్మాస్ఫియర్లో షూటింగ్ చేశాక మాట్లాడేదానికంటే ముందే డిస్కస్ చేస్తే బెటర్ అని పొద్దున్నే ఆ రోజు షూటింగ్ వరకు క్యాన్సిల్ చేసి డిస్కస్ చేశాక ప్రొసీడ్ అవుదామని అన్నాను. కానీ ఈలోపే అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అలా జరిగిపోయిందని విశ్వక్ సేన్ ఫైనల్ గా సారీ చెప్పారు. అయితే అర్జున్ గారి నుంచి అంటే న్యూస్ నుంచి తెలిసింది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, డైలాగ్స్ ఇలాంటి వాటిల్లో డిస్కషన్స్ జరిగాయనేది వాస్తవమేనంట. ఫస్ట్ ఏమో రవి బస్రూర్ మ్యూజిక్ అనుకోగా ఫైనల్ గా అనూప్ రూబెన్స్ కి వెళ్లడం లాంటివి. మొత్తంగా అర్జున్ వేరే యాక్టర్ని పెట్టి సీతాపయనం అనే టైటిల్ తో షూట్ కంప్లీట్ చేశారు. నెంబర్ 7, నాగశౌర్య అండ్ వెంకీ కుడుముల. కరెక్ట్ రీజన్స్ ఏంటో తెలియనట్టుంటది వీళ్ళ కాన్ఫ్లిక్ట్ చూస్తే. చలో మూవీతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టారు. అంతా అయ్యాక నాగశౌర్య అశ్వత్థామ మూవీ ఈవెంట్లో చలో సినిమా కూడా రాశానండి, కానీ నా పేరు వేసుకోలేదు, ఆ తప్పు ఇక్కడ జరగకూడదని నా క్రెడిట్స్ వేసుకుంటున్నా అన్నాక నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూలో మా ఇద్దరి మధ్య పెద్ద గొడవలు లేవు, చలోకి ముందు వెంకీ ముందు వేరే క్రైమ్ కామెడీ స్టోరీ ఒకటి తీసుకొచ్చాడు, అది వద్దు ఏదైనా కామెడీ కమర్షియల్లా చేద్దామని అనుకున్నప్పుడు ఇద్దరం కలిసి స్టోరీ లైన్ అనుకొని స్క్రిప్ట్ డెవలప్ చేసి వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాం. కానీ ఆయన బడ్జెట్ ఎక్కువైందనగానే నేను రెమ్యునరేషన్ తీసుకోను అని చెప్పి ఓకే చేసుకున్నాం. ఇదే విషయం మా ఫ్యామిలీతో చెప్తే ఇంతలా మీ ఇద్దరు తగ్గడం దీనికి మనమే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి తీద్దామని ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావడంతో చలో స్టార్ట్ చేశాము. వెంకీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి మొదలు షూటింగ్ వరకు మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. స్టోరీ రైటింగ్ క్రెడిట్స్లో నా పేరు వేసుకోలేదు, తన కెరీర్కి హెల్ప్ అయ్యిద్ది కదా అని. తర్వాత ఏమైందో తెలీదు, రిలీజ్ అయిన కొన్నాళ్ళకి ఫోన్ ఎత్తట్లేదు, నెంబర్ మార్చేశాడు. మా అమ్మ గిఫ్ట్గా ఇచ్చిన కార్ కొన్నాళ్లకే ఎవరికో ఇచ్చేసి వేరే కారులో తిరుగుతున్నాడని తెలిసింది. ఇదంతా తెలిసాక నేనే కాకుండా నా ఫ్యామిలీ కూడా హర్ట్ అయ్యారు. ఇక మాట్లాడేది లేదు అన్నట్టు చెప్పేశారు నాగశౌర్య. అదే టైంలో దీనికి రెస్పాన్స్గా భీష్మ మూవీ ఈవెంట్లో వెంకీ కుడుములని క్రెడిట్స్ గురించి కామెంట్ అడిగినప్పుడు నాతో ఎవరు కలిసి పనిచేసినా కానీ వాళ్ళు వద్దన్నా సరే క్రెడిట్ ఇస్తా అని ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవ్వాలనుకోవట్లేదని ఎండ్ చేశారు. మళ్ళీ భీష్మ సక్సెస్ ఈవెంట్లో వెంకీ మాట్లాడుతున్నప్పుడు నితిన్ వచ్చి ఈ స్క్రిప్ట్ నీదేనా, ఈ కథ నువ్వే రాసావని సార్కాస్టిక్ గా కౌంటర్ వేశారు.
ఇక అంతే, ఇద్దరి సైడ్స్ నుంచి నో ఫర్దర్ రెస్పాన్స్ ఆర్ కామెంట్. నెంబర్ 6, అడ్వైశేష్ అండ్ వెంకటరెడ్డి. డైరెక్టర్ వర్సెస్ మిగతా క్రూ అందరి మధ్య క్లాష్ వచ్చింది ఇక్కడైతే. విషయం ఏంటంటే, హిందీ మూవీ 2 స్టేట్స్, తెలుగు రీమేక్ రైట్స్ ఒక ప్రొడ్యూసర్ కొనుక్కున్నారు. హీరోగా అడ్వైశేష్, హీరోయిన్గా శివాని అని ఫిక్స్ చేసి డెబ్యూ డైరెక్టర్ వెంకటరెడ్డిని తీసుకున్నారు. స్టార్ట్ అయ్యింది, కొన్నాళ్ళు షూటింగ్ జరిగింది, ఇక సెలవైపోయింది. దీని గురించి అడ్వైశేషే స్వయంగా డైరెక్ట్గా చెప్పేశారు ఎందుకయింది ఏంటనేది. డైరెక్టర్కి ఏం చేస్తున్నాడో తనకే తెలీదు. పొగరుగా ఉండడం, సెట్స్లో యాక్టర్స్ మీద అరవడం, ప్రొడ్యూసర్ డబ్బు బొక్కబెట్టడం, ఇవన్నీ చూసి ఇది వెళ్తున్న తీరు లాస్కి తప్ప ఇంకేం ఉండదని నచ్చక అడ్వైశేషే ఈ ప్రాజెక్ట్ని స్క్రాప్ చేశారంట. తర్వాత ఇప్పటి వరకు ప్రొడ్యూసర్కైనా ఖర్చు నా అప్కమింగ్ మూవీస్లో షేర్ ద్వారా ఇస్తా అని హామీ ఇచ్చారు శేష్. నెంబర్ 5, నాగ చైతన్య అండ్ పరశురామ్. డైరెక్టర్ పరశురామ్కి గీతా గోవిందం తర్వాత డిమాండ్ పెరిగింది. ఎంతైనా 100 crores గ్రాజర్ కదా. చాలా మందికి స్టోరీ లైన్స్ చెప్పారు. వాళ్ళల్లో నాగ చైతన్య, మహేష్ బాబు కూడా ఉన్నారు. అవన్నీ డిఫరెంట్ స్టోరీస్ లేండి. ఫస్ట్ నాగ చైతన్య స్క్రిప్ట్ ఓకే చేశాక వెంటనే NC20 అని 14 రీల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది 2019 డిసెంబర్లో. నాగేశ్వరరావు అనే టైటిల్ని కన్సిడర్ చేస్తున్నట్టు న్యూస్. ఇంకో పక్క మహేష్ బాబు 2020లో సరళేరు నీకెవరు రిలీజ్ అయ్యాక వంశీపైడిపల్లితో స్క్రిప్ట్ డిస్కషన్స్ పనిలో పడ్డారు. ఫైనల్గా దానికి నో చెప్పేసి చాలా మంత్స్ బ్యాక్ పరశురామ్ చెప్పిన సర్కారు వారి పాటకి ఏప్రిల్లో ఎస్ చెప్పి ప్రొసీడ్ అయ్యారు. అలా నాగచైతన్య ప్రాజెక్ట్ని పక్కన పెట్టి ఈ సినిమా అయ్యాక చేద్దామని హ్యాండ్ ఇచ్చారు. కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ 2 years ఈ సర్కారు వారి పాటతోనే సరిపోయింది. నెక్స్ట్ చైతన్యతో డిస్కషన్స్ చేసే ఉంటారు. కట్ చేస్తే కొన్ని మంత్స్లో పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో ఫ్యామిలీ స్టార్ అనౌన్స్ అయింది. ఆల్మోస్ట్ ఇదే టైంలో ఒక ఇంటర్వ్యూలో పరశురామ్తో ఏంటి ప్రాబ్లం అని అడిగినప్పుడు దానికి చైతన్య, ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్, నా టైం ఆయన వేస్ట్ చేశారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా వేస్టే అని అన్నారు. ఇలా 2 సార్లు వెయిట్ చేయటం కుదరకపోవడంతో ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యూచర్లో ఈ కాంబో కనపడకపోవచ్చు. నెంబర్ 4, శర్వానంద్ అండ్ చరణ్. ఒరిజినల్ టైటిల్ తమిళ్లో జేకే అని అలా ఉంటుంది. అప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వుద్ది చూద్దామని చాలా వెయిట్ చేశారు. డైరెక్టర్ చరణ్ అవ్వడంతో, కానీ చాలా డిలే చేసి 1 year తర్వాత రిలీజ్ చేశారు రాజాది రాజాగా తెలుగులో డబ్ చేసి. సరే, కానీ విషయం ఏంటంటే డైరెక్టర్ చరణ్ అండ్ శర్వాకి మధ్య ఏం జరిగిందంటే, ఈ సినిమాని తమిళ్లో థియేట్రికల్ గాను అట్ ద సేమ్ టైం డైరెక్ట్ టు వీడియో రూపంలో టీవీలో అండ్ DVD రూపంలో ప్లాన్ చేశారు. అయితే థియేట్రికల్గా అవ్వలేదు, సో డిజిటల్గానే పెయిడ్ రూపంలో రిలీజ్ చేశారు. మరి ప్రాఫిట్స్ ఇవేమీ మనకు తెలియదు, బయటికి రాలేదు ఇన్ఫో. తెలుగులో ఏమో ఆఫ్టర్ 1 year థియేట్రికల్గా రిలీజ్ చేశారు, సినిమా ఫ్లాప్ అయింది. డైరెక్టర్ ఏమో ఇది శర్వానంద్ మిస్టేకే, ప్రమోషనల్ ఈవెంట్స్కి రాలేదు, రిలీజ్ ఫంక్షన్స్కి రాలేదు, తన సినిమాకి తాను ప్రమోట్ చేయనందువల్లే ఇలా ఫెయిల్ అయిందని అన్నారు. శర్వానంద్ ఏమో అసలు 1 year తర్వాత రిలీజ్ చేయడమే మిస్టేక్, హైప్ ఉన్నప్పుడే దింపేయాల్సింది, ఎప్పుడో దింపితే ఎలా, నాకు వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కదా, మీకు వీలైనప్పుడు రమ్మంటే అక్కడ ఇచ్చిన డేట్ సంగతి ఏంటి అని అన్నారు. అయినా అంత డిలే చేయటంలో అర్థమేం లేదు, సో సినిమా ఆడకపోవడానికి నాకేం సంబంధం లేదు. ఇంకా రెమ్యూనరేషన్ కూడా నాకు సగం మాత్రమే ఇచ్చారు, నా ఇమేజ్ వాడుకొని సగం పేమెంటే ఇచ్చి మిగతాది ఇవ్వలేదు, స్టిల్ నేను తెలుగులో డబ్బింగ్ కూడా ఇచ్చానని అన్నారు. బై ద వే సినిమా బాగుంటుంది, చూడకపోతే చూడండి, ఇన్స్పైరింగ్ అండ్ ఎమోషనల్గా ఉంటుంది. నెంబర్ 3, సల్మాన్ ఖాన్ అండ్ AR మురుగదాస్. మొన్నేమో మురుగదాస్ వేరే ఇండస్ట్రీస్లో ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీస్తారు, తమిళ డైరెక్టర్స్ అయిన మేము ఎడ్యుకేట్ చేస్తామని అన్నాక ఒక బ్యాక్ క్లాష్. సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. మళ్ళీ నేను నా ఒరిజినల్ అయిన తమిళ్లోనే బాగా తీయగలను, వేరే లాంగ్వేజెస్లో తీయలేనని అన్నారు సికిందర్ ఫ్లాప్ వచ్చాక. దీనికి కంటిన్యూషన్గా మురుగదాస్ ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ సెట్స్కి చాలా లేట్గా వస్తారు, మిగిలిన యాక్టర్స్తో న్యాచురల్ డే లైట్లోనే షూట్ చేసేస్తాం, బట్ ఆయన నైట్ 8కి వస్తారు, షూట్ స్టార్ట్ అయ్యేసరికి 11 అవుతుంది. ఇక షూటింగ్ నైట్ 2, 3, 4 వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి మిగిలిన యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్లో రెస్ట్లెస్నెస్ కనిపిస్తుంది. మళ్ళా సినిమాలో ఉన్న పిల్లలు 2కే వస్తారు, వాళ్ళు కూడా ఫుల్గా అలసిపోయి ఉంటారు. మళ్ళా నైట్లో డే అనిపించడానికి ఫుల్ లైట్స్ పెట్టేవాళ్ళు, అడిషనల్గా గ్రీన్ స్క్రీన్, CGI కూడా హెవీ అయింది. ఇంకా సల్మాన్ ఖాన్కి థ్రెట్ ఉండడంతో పబ్లిక్లో షూట్ చేయడం కూడా అయ్యేది కాదు, స్పాట్ చేంజెస్ అడగడంతో చేయాల్సి వచ్చేది. మొత్తంగా నేను అనుకున్న స్క్రిప్ట్కి డీవియేషన్ వచ్చేసింది. అసలు రైటర్ డైరెక్టర్ ఎవరు అనేలాంటి అట్మాస్ఫియర్ ఉండేది రోజు అన్నారు. ఈ సినిమాకి కనెక్ట్ కాలేకపోయాని అన్నారు మురుగదాస్. మరి ఇంత అన్నాక బాయ్ ఊరుకుంటారా? రెస్పాన్స్గా అవును, నాకు రిప్స్ ఫ్రాక్చర్ అవ్వడంతో నైట్ 9కి వచ్చేవాడినని. మరి మద్రాసి షూటింగ్లో హీరో మార్నింగ్ 6కే వచ్చేసాడు కదా, రిజల్ట్ ఏమైంది?
సికిందర్ కన్నా బాగా ఆడి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కానీ ఇండైరెక్ట్ గా మాక్ చేశారు. మొత్తానికి యాక్షన్ రియాక్షన్ ఇచ్చేసుకున్నారు. మురుగదాస్ గారు వేరే రీజన్స్ ఆర్ వేరే వాళ్ళ మీద నెట్టేసే బ్లేమ్ గేమ్ స్టాప్ చేస్తే బెటర్ ఏమో. నెంబర్ 2 విశాల్ అండ్ మిస్కిన్. డిటెక్టివ్ 2 అనౌన్స్ అయ్యింది 2019లో. ఇళయరాజా గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ చేశారు. ఇక అంతే, ప్రాజెక్ట్ కొంత ఆగి మిస్కిన్ తప్పుకున్నారు. విశాల్ డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు. మిగతా షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి షూటింగ్ అవ్వలేదు. షూటింగ్ కంటిన్యూ అవుతూ ఉంది, కొన్ని గ్యాప్స్ పడుతూ. అసలు ఏమైంది, ఎందుకు ఇలా అయ్యింది, ఇద్దరి మధ్య క్లాష్ ఏంటి అని అడిగితే మిస్కిన్ చెప్పిన ఇన్ఫో ప్రకారం అయితే ఆఫ్టర్ డిటెక్టివ్ బ్లాక్ బస్టర్ విశాల్కి ఉన్న కొన్ని ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కవర్ అవ్వడంతో ఇంకో ప్రాజెక్ట్ ఏమన్నా పడితే హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇంకో సినిమా కోసం మిస్కిన్ దగ్గరకు వచ్చారంట. అయితే ఒక కథ ఉంది, కోహినూర్ డైమండ్ చుట్టూ జరిగే కథ. కానీ దానికి బడ్జెట్ 20 crores అవ్వద్ది. నీకు ఇది ఇంకొంచెం కష్టంగా అవ్వద్ది, అప్పు తీసుకోవాల్సి వచ్చింది. సో అలా కాకుండా డిటెక్టివ్ 2 కోసం వేరే కథ ఒకటి రెడీ చేస్తాను, 10 crores బడ్జెట్లో అయిపోయేలా. ఈ కోహినూర్ బ్యాక్డ్రాప్ స్టోరీ బడ్జెట్ ఎక్కువ కాబట్టి పార్ట్ 2 సక్సెస్ తర్వాత డిటెక్టివ్ 3కి ప్లాన్ చేద్దాం ఈ కథ అని అన్నారంట. బట్ విశాలేమో వద్దు, నాకు ఈ కోహినూర్ డైమండ్ బ్యాక్డ్రాపే నచ్చింది, ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇదే డిటెక్టివ్ 2గా ప్లాన్ చేయండి అన్నారు. సరే, తమ్ముడు విషయాలు అడిగాడు కాబట్టి చేద్దామని ఓకే చేసి స్క్రిప్ట్ రైటింగ్ కి యూకే ట్రావెలింగ్ బడ్జెట్ కోసం 7.5 lakhs అడిగారంట. అయితే అందులో ఖర్చు అయింది 7 లక్షలు అన్నారు మిస్కిన్. బట్ విశాల్ 75 lakhs స్క్రిప్ట్ డెవలప్మెంట్ కోసం మిస్కిన్ ఖర్చు పెట్టారు అని అన్నారు. అలాగే 32 days షూటింగ్ కి 13 crores ఖర్చు పెట్టారు మిస్కిన్ అని అన్నారు విశాల్. అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్. ఒకవేళ అలాగే జరుగుంటే ప్రూఫ్ ఇవ్వమనండి విశాల్ని అని మిస్కిన్. ఇటు విశాల్ ఏమో మిస్కిన్ ని లండన్ కి పంపడమే తప్పైపోయింది. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి స్క్రిప్ట్ రైటింగ్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ వరకు బడ్జెట్ విషయంలో చాలా హెవీ అయిపోయింది. ఇలా అయితే కుదరదు అని అనేశారంట విశాల్. సో ప్రొడక్షన్ కాస్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోతుందని మిస్కిన్తో మీరు స్క్రిప్ట్ ఇవ్వండి, డైరెక్షన్ వద్దు అన్నారు. మిగిలిందంతా నేను చేస్తాను, మీరు చేస్తే ఈ టైప్లో ఖర్చు పెడితే మటుకు వద్దు అని అన్నారంట. సో ఇలా ఇద్దరు డివైడ్ అయిపోయారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ దాని విషయం కూడా 10 days పట్టిందంట రిలీజ్ చేయడానికి, బికాస్ ఎన్ఓసి కోసం. అయితే విశాల్, ఇది కూడా నా మంచిగా జరిగింది, నా 25 ఏళ్ల కల డైరెక్టర్గా అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను నేను, ఇప్పుడు అది కుదరబోతుందని అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ఒక ట్వీట్ ద్వారా చెప్పారు. నెంబర్ 1 శ్రీదేవి అండ్ రాజమౌళి. అప్పుడే న్యూస్ వచ్చింది బాహుబలిలో శ్రీదేవి గారిని కన్సిడర్ చేస్తున్నారు, డిస్కషన్స్ జరుగుతున్నాయి అని. సో శ్రీదేవి గారి రీఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతుందని ఇలా అనిపించింది. బట్ ఫైనల్లీ రమ్యకృష్ణ గారికి శివగామి రోల్ వెళ్ళి జీవించేశారనుకోండి. 2017 మే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు మాట్లాడుతూ ఫస్ట్ శివగామి క్యారెక్టర్కి రమ్యకృష్ణ గారినే అనుకున్నాం, తర్వాత మార్కెట్ పెంచాలి, హిందీ యాక్ట్రెస్ అయితే బాగుంటుందని శ్రీదేవి గారిని అడిగాం. స్క్రిప్ట్ ఓకే చేశారు, కానీ 8 crores రెమ్యూనరేషన్, 5 business class టికెట్స్, 5 star హోటల్లో 5 రూమ్ సూట్స్, ఇలా అన్ని డిమాండ్ పెట్టారని. సరే మాట్లాడి అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు అనుకుంటే హిందీలో పర్సంటేజ్ కావాలి అనేసరికి అంత వర్త్ కాదని ఫీల్ అయ్యి వద్దనుకున్నాం. ఆమె డిమాండ్స్ అడగటం ఓకే అవ్వకపోవటం మా అదృష్టం అన్నారు. ఇంటర్వ్యూవర్ క్వశ్చన్కి కంటిన్యూషన్గా మాట్లాడుతూ శ్రీదేవి గారి సటిల్ యాక్టింగ్ అంత సెట్ అయ్యేది ఉండేది కాదు, రియాక్షన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ కావాల్సి వచ్చేది అనేలా అన్నారు. ఇంకో సైడ్ అదే టైంలో శ్రీదేవి గారిది మామ్ మూవీ ప్రమోషన్స్లో హిందీ ఇంటర్వ్యూస్లో ఈ కామెంట్స్కి మీరేం రెస్పాన్స్ ఇస్తారని అడిగినప్పుడు లేదు, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడే అక్కడ రెస్పాండ్ అవుతా అని చెప్పారు. మొత్తానికి ఫైనల్గా తెలుగు ఇంటర్వ్యూలో లేదు, నేను అలాంటి డిమాండ్స్ ఏమీ చేయలేదు, అంత రేంజ్లో అడిగి ఉంటే నన్ను ఈ స్టేజ్ వరకు రానిచ్చేవారే కాదు, ఇన్ని సినిమాలు చేయగలిగేదాన్నే కాదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో డిగ్నిఫైడ్గా ఉండే రాజమౌళి గారు ఇలా అనడంతో హట్ అయ్యా అని షార్ట్గా ఆన్సర్ చేశారు. ఇది విన్నాక ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ప్రజలే డిసైడ్ చెయ్యాలి ఏ వర్షన్ నమ్మాలో, ఏదైనా కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలా అనకుండా ఉండాల్సింది, నా మిస్టేకే, రెగ్రెట్ ఫీల్ అవుతున్నా అన్నారు. ఇక శ్రీదేవి రెస్పాన్స్కి కంటిన్యూషన్గా చాలా ఇయర్స్కి అంటే లాస్ట్ మంత్ ఒక ఇంటర్వ్యూలో బోనీ కపూర్ చెప్తూ స్క్రిప్ట్ విన్నాక వేరే మూవీస్కి చెప్పినట్టే శ్రీదేవి రోల్కి బాహుబలిలో కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారని, దానికి రాజమౌళి అప్పటిదాకా శ్రీదేవి ఫ్యాన్ అని, కానీ ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల ఉన్న రెస్పెక్ట్ పోయిందని మెసేజ్ చేశారంట బోనీ కపూర్కి. అప్పుడు ప్రొడక్షన్లో ఉన్న ఇంగ్లీష్ మూవీ కన్నా తక్కువ ఆఫర్ చేశారు. ఆవిడ స్ట్రగ్లింగ్ యాక్టర్ కాదు, హిందీ తమిళ్లో మార్కెట్ అడ్వాంటేజ్ ఉంటుంది, సో అడిగిన రెమ్యునేషన్ కరెక్టే కదా అని ప్రొడ్యూసర్స్కి చెప్పారంట.
ఆవిడ మేజర్ పోర్షన్స్ షూటింగ్ సమ్మర్లో ప్లాన్ చేసేలా చూడని అడిగాము. అప్పుడు పిల్లలు వచ్చి చూడొచ్చు అని రిక్వెస్ట్ చేశాము. రాజమౌళి గారు చెప్పినట్టు ఎడిషనల్ డిమాండ్స్ ఏం చెప్పలేదు. పిల్లల ఫ్లైట్ టికెట్స్, హోటల్ రూమ్ బడ్జెట్ వరకు మేము చూసుకుంటామన్నాము. కానీ ఈ ప్రొడ్యూసర్స్ ఫ్లోర్ టికెట్స్ కావాలి, ఇన్నిన్ని ఫ్లైట్ టికెట్స్ కావాలి అని రాంగ్ ఇన్ఫో ఇచ్చి మొత్తంగా రాజమౌళికి మాకు మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు. వాళ్లే కల్ప్రిట్స్ అని అన్నారు. ఇదే విషయాన్ని నేను వాళ్ళ ఫేస్ మీద కూడా చెప్పగలను అని ఎండ్ చేశారు. దీనికి ప్రొడ్యూసర్స్ నుంచి రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. ఇంత రచ్చయిందన్నమాట. ఇది మరి లిస్ట్ యాక్టర్స్ వర్సెస్ డైరెక్టర్స్ మధ్య క్లాష్ గురించి. ఇంకా ఇలాంటివి ఏమన్నా మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇందులో మీకు సర్ప్రైజింగ్ ఏదనిపించిందో కూడా చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.